హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. నేను చూసిన సంతోష్ బ్లాగ్స్ మా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చిందంటే మనం ధూల్పేటలో మన పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడికి మీకు లొకేషన్ అనేది నేను గూగుల్ మ్యాప్ ద్వారా ఇచ్చాను. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే మొత్తం యూనిక్ మోడల్స్ ఉన్నాయి. గణపతి పప్పలు చాలా భారీ భారీ గణపతి పప్పలు కూడా ఉన్నాయి. అది ఏమేమి యూనిక్ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రము మీకు వాళ్ళు డిస్ప్లేలో కలరింగ్ వేసి అయితే పెట్టడం జరిగింది. ఒక 80% అయితే మాత్రం డిస్ప్లేకి అయితే రెడీ అవ్వడం జరిగింది. మీకు ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూపిస్తా ఏమేమి ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఫస్ట్గా అయితే ఒక గణపతి పప్ప అయితే చూసుకుంటాం. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు నంది పైన కూర్చొని ఉన్న గణపతి పప్ప. అండ్ అలానే పంచ వచ్చేసి మనకు రెడీమేడ్ పంచ చూడండి. మనకు మొత్తం పంచ కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్న మనకు శివుడు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే 4 చేతులు ఉన్నాయి గణపతి పప్పకు. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గుడ్డలు అయితే పట్టుకుని ఉండడం జరిగింది. చూసింది కదా ఈ గణపతి పప్ప, మీకు చూపిస్తా. ఇంకా ఏంటంటే కుందన్ వర్క్ ఇట్లా ఏం కాలేదు. ఇంకా ఏంటంటే మనకు కుందన్ వర్క్ అనేది మొత్తం ఇంకా రావడం జరుగుతుందంట. మొత్తం ఇంకో గణపతి పప్ప అయితే చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మొత్తం ఇదంతా ఏనుగు మీద మనకు ఏనుగుకి వచ్చేసి నామాలు వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఉంటాయి కదా అవి. పంచ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ పంచ చూడండి. ఇక్కడ బాడీ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక చేతిలో వచ్చేసి శంఖం, ఒక చేతిలో వచ్చేసి త్రిశూలం, ఒక చేతిలో కూడా శంఖము చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు బొట్టు వచ్చేసి త్రిశూలము చూసింది కదా. చూలల్లో వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్. తొండం చూడండి, తొండం డిజైనింగ్ బొజ్జ కనిపయ్య. ఇంకా కుందన్ వర్క్ ఇంకా మొత్తం ఏం కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా భారీ గణపతి పప్ప. ఈ గణపతి పప్ప మాత్రం అంటే హైట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఐస్లలో ఎంత మంచి గ్లో ఉన్నదంటే మీకు చూసుకోవచ్చు. ఐస్లలో గ్లోయింగ్ అనేది చూసింది కదా. మనకు గోల్డ్ కలర్ మొత్తం ఎట్లున్నదంటే చూడండి. ఇక్కడ చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు పంచ వచ్చేసి మనకు ఎల్లో కలర్ పంచ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి మన సూర్యుని ఫైర్ ఉంటాయి కదా ఆ విధంగా ఉన్నది. అండ్ చేతిలో వచ్చేసుకున్నట్టయితే మనకు రాముంది బాణము. అండ్ మనకు ఇది వచ్చేసి మొత్తం బ్లూ కలర్ ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు చోళలో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్ చూసింది కదా. మొత్తం బాణం అయితే ఎంత బాగుందంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సింహాసనానికి ఏనుగు ఫేసెస్. అండ్ మనకు పంచ వచ్చేసి మనకు పింక్ కలర్. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్. మనకు ఈ బొడ్డులకి మాత్రం మనకు పైప్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. కొంచెం లాంగ్ నుంచి చూపిస్తున్నాం మీకు. చూసుకున్నట్టయితే మనకు ఒక చేతిలో వచ్చేసి తామర పువ్వు పట్టుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఒక చేతిలో వచ్చేసి మనకు చక్రం, ఇంకో చేతిలో వచ్చేసి మనకు శంఖం అయితే ఉన్నాయి కదా. ఒకసారి అయితే మీకు మొత్తం డిస్ప్లే పీసెస్ అనేది ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సింహం చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనం ఉన్న గణపతి పప్పలు అయితే మాత్రం మొత్తం చూపెట్టడం జరిగింది. అండ్
అండ్ అలానే లొకేషన్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కదా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ మాత్రం కావాలని పెట్టుకోండి. ఓకేనా, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.